వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సంపూర్ణ జీవిత చరిత్ర. 40వ రోజు పారాయణం. ఈశ్వరమ్మ మహిమలు. శ్రీ వీరబ్రహ్మం గారు సెలవిచ్చిన ప్రకారం శ్రీ గోవిందయాచార్య స్వామివారికి 5 ఆడపిల్లలు జన్మించారు. వారిలో పెద్ద కుమార్తె పేరు ఈశ్వరమ్మ. ఆ పార్వతీదేవే ఆ ఇంట ఈశ్వరమ్మగా అవతరించింది. ఆమె పుట్టినప్పటి నుంచే వైరాగ్య భావాలను కలిగి చిరుతప్రాయంలోనే వేదాంతాలన్నీ నేర్చి తారక సాంఖ్య అమనస్క జ్ఞానములను గ్రహించి యోగినిగా మారింది. ఈశ్వరమ్మ ఆ జన్మ బ్రహ్మచారిణిగా తన జీవితాన్ని గడిపింది. నిత్య యోగ నిష్ఠాగరిష్ఠురాలైన ఆమె మహత్తులు అసాధారణం. శ్రీ గోవిందయాచార్య స్వాముల వారు సమాధి పొందిన అనంతరం ఈశ్వరమ్మ మరింత విశేష ప్రచారాన్ని పొంది దేశాటన చేస్తూ వేలాది భక్తులకు శిష్యులకు జ్ఞాన ప్రబోధాలు చేయసాగింది. ఈశ్వరమ్మ గారి ప్రబోధాలలో మాయ, గురువులు, నకిలీ స్వాముల గురించిన హెచ్చరికలు అనేకం ఉండేవి. ఆమె అలాంటి వారినెందరినో బయటపెట్టి వారి మోసాలను అరికట్టి భక్తులను వారి బారి నుండి కాపాడింది. ఒకసారి ఆమె ఒక గ్రామానికి రాగా ఆ గ్రామస్తులు ఆమె మహత్యాన్ని స్వయంగా పరిశీలించనించి పెద్ద ఎత్తున అన్న సంతర్పణకు ఏర్పాటు చేశారు. ఆ సంతర్పణకు ఈశ్వరమ్మ గారి దర్శన, సంభాషణ, తీర్థ ప్రసాదాల నిమిత్తం జనులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈశ్వరమ్మ గారి మంగళాశాసనములు పూర్తయిన అనంతరం వచ్చిన వారందరికీ పంక్తి భోజనాలు వడ్డించారు. ఆ సమయంలో ఆ గ్రామ పెద్దలు ఈశ్వరమ్మ వారిని సమీపించి, అమ్మా, అనుకోని పొరపాటు జరిగింది. అన్న సంతర్పణకు అన్నీ తెప్పించాం, కానీ నెయ్యి తెప్పించడం మర్చిపోయాము. ఆ విషయం గుర్తు వచ్చి నెయ్యి తేవడానికి 2 కడవలిచ్చి పక్క ఊళ్ళకు పంపించాము. వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళకి నెయ్యి లభించిందో లేదో తెలియదు. ఇక్కడ భక్తులు బారులు తీరి విస్తళ్ల ముందు కూర్చున్నారు. నేతిని అభికరించకుండా భోజనాలు ఎలా ప్రారంభిస్తాం? ఇప్పుడేమిటి గతి అని వాపోయారు. ఈశ్వరమ్మ గారు మందహాసం చేసి, ఇంత మాత్రానికి అంత దిగులేలనయ్యా. మీ ఊరి కోనేటికి పోయి నేను చెప్పానని చెప్పి కడవలు నీటిలో ముంచి నెయ్యి అప్పు తీసుకురండి అని చెప్పారు. గ్రామ పెద్దలు ఆ మాట విని విస్తుపోయి అందులోని సత్యాన్ని తెలుసుకోవటానికి ఏటికి వెళ్ళి 2 కడవలను నీళ్లలో ముంచి నింపి కడవలను పైకెత్తగానే వాటిలో నీళ్లకి బదులు ఘుమఘుమలాడే నెయ్యి కనిపించింది. అంతటా గ్రామస్తులు పరుగు పరుగున ఈశ్వరమ్మ గారి వద్దకు వచ్చి ఆమెకు క్షమాపణలు చెప్పుకొని ఆమె అనుజ్ఞను పొంది ఆ నేతిని విస్తళ్లలో వడ్డించి సమారాధనలు జరిపించారు. అందరి భోజనాలు పూర్తయ్యే సమయానికి పొరుగురికి వెళ్ళిన వారు 2 కడవల నేతితో తిరిగొచ్చారు. ఈశ్వరమ్మ గారి ఆదేశానుసారం గ్రామ పెద్దలు ఆ నేతి కడవలతో కోనేటి వద్దకు వెళ్ళి అప్పు తీర్చివేస్తున్నాము అంటూ 2 కడవల నేతిని నీళ్లలో పోయగానే ఆ నెయ్యి మొత్తం నీళ్లుగా మారి కోనేటిలో కలిసిపోయింది. ఈ విధంగా ఈశ్వరమ్మ గారి మహిమను ప్రత్యక్షంగా తెలుసుకున్న గ్రామస్తులు ఆమెను అనేక విధాలా ప్రార్థించి సత్కరించారు. ఆ విధంగా ఈశ్వరమ్మ గారు వేలాది మందికి జ్ఞానబోధ చేస్తూ తమ తాతగారైన వీరబ్రహ్మం గారి వలె ప్రసిద్ధి పొంది చివరికి తాతగారి వలనే సమాధి యందు ప్రవేశించారు. ఆనాటి నుంచి నేటి వరకు ఈశ్వరమ్మ గారి సమాధికి నిత్య ధూప దీప నైవేద్యములు నియమబద్ధంగా జరుగుతున్నాయి. సిద్ధయ్య మహిమలు. గోవిందయ్యకు బ్రహ్మోపదేశం. అవతార పురుషులు సద్గురువులైన శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మం గారి ఆదేశానుసారం వారి ప్రియ శిష్యుడైన సిద్ధయ్య ముడుమాల గ్రామంలో మఠమును ఏర్పరచుకుని రాజయోగి అయి జీవిస్తూ నిత్య గురుపూజా తత్పరుడై నిత్య తపో నిష్ఠాగరిష్ఠుడై జీవించసాగారు.
శ్రీ సిద్ధయ్య గారు మహాశక్తి సంపన్నుడైనప్పటికీ ఆయనను మహమ్మదీయుడని, గురూపదేశము పొందిన భక్తుడని మాత్రమే ఆ ఊరివారు భావిస్తున్నారు. కానీ ఆయన సాక్షాత్తు శివావతారుడేనని వాళ్ళు ఎరుగరు. అలాంటి వారందరికీ కనువిప్పు కలిగించే సంఘటన ఒకటి జరిగింది. ముడుమాల గ్రామమునకు 2 మైళ్ళ దూరాన గల మరో గ్రామంలో ఒకనాటి రాత్రి తిమ్మారెడ్డి అనే శ్రీమంతుడు పాము కాటుకు గురయ్యాడు. ఆయన హితులు, బంధువులు ఊరూరా తిరిగి ఎందరెందరో మంత్రగాళ్లను పట్టుకొచ్చి మంత్రాలు వేయించారు. వైద్యులను తీసుకొచ్చి మందులు వేయించారు. ఆ రాత్రి తెల్లవారులు వాళ్ళు పడరాని పాట్లు పడి చెయ్యని ప్రయత్నము లేనేలేదు. అయినా తిమ్మారెడ్డికి స్పృహ రాలేదు. నోటిలో చొంగ ధారాపాతంగా కారిపోతూ క్రమక్రమంగా శరీరం నల్లబడిపోయింది. తెల్లవారేసరికి అతడిలో చలనం ఆగిపోయింది. తిమ్మారెడ్డి మరణించాడని వైద్యులు ప్రకటించారు. అంత్యక్రియలు నిమిత్తం తిమ్మారెడ్డి శవాన్ని పాడమీద కట్టి శ్మశానానికి చేర్చి కాష్టం మీద పడుకోబెట్టారు. ఇక ఆ శవాన్ని దహనం చేయటం ఒక్కటే మిగిలి ఉంది. సరిగ్గా ఆ సమయంలో ఆ దారినే వెళుతున్న సిద్ధయ్య గారు వాళ్ళని చూసి అక్కడికి వచ్చి ఈ విషయం తెలుసుకొని, అయ్యో నాయనలారా, ప్రాణాలతో సజీవుడై ఉన్న వ్యక్తిని దహనం చేయటం మహాపాపం అన్నారు. అంతటా ఆ ఊరి వాళ్ళు, అయ్యా మీరేమంటున్నారో మాకు అర్థం కావడం లేదు. రెడ్డి గారిని రాత్రి పాము కాటేసింది. రాత్రి తెల్లార్లు మంత్రగాళ్ళు, వైద్యులు ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు. ఆఖరికి రెడ్డిగారు చనిపోయారని నిశ్చయించారు. అంత్యక్రియల నిమిత్తం శవాన్ని శ్మశానానికి కూడా చేర్చాం. ఇప్పుడు మీరొచ్చి ఈయన ఇంకా బ్రతికే ఉన్నారని అంటారేంటి? మీ దృష్టిలో మేము మూర్ఖుల్లా కనిపిస్తున్నామా అని అడిగారు. స్మరించుకుంటూ తన దృష్టిని కాష్టం పైనున్న శవం మీదికి సారించారు. మరుక్షణమే ఆ శవానికి ప్రాణం వచ్చి అప్పటి వరకు బిగుచుకుని పడుకొని ఉన్న రెడ్డిగారు చప్పున లేచి కూర్చున్నాడు. ఆ మహత్తునుగాంచి గ్రామస్తులు 50 మంది ఆనందభరితులయ్యారు. సిద్ధయ్య గారికి జేజేలు పలుకుతూ వారి దయ వల్లనే రెడ్డిగారికి పునర్జీవితం లభించిందని తెలిపారు. తిమ్మారెడ్డి గారు భక్తి శ్రద్ధలతో సిద్ధయ్య గారి పాదాలకు నమస్కరించాడు. సిద్ధయ్య గారు అతనిని ఆశీర్వదిస్తూ, నాయనా, నీకు ఇంకా ఆయుష్ ఉంది. ఇప్పుడు నిన్ను కాటువేసింది అకాల మృత్యువు. కనుకనే మా గురుదేవులైన శ్రీ వీరబ్రహ్మం గారి ఆశీస్సులతో నిన్ను పునర్జీవితుణ్ణి చేయగలిగాం అని చెప్పారు. అంతటా రెడ్డిగారి బంధువులు, మిత్రులు, ఊరి జనులు సిద్ధయ్య గారిని ఊరేగిస్తూ తమ గ్రామంలోనికి తీసుకువెళ్లారు. అచ్చట రెడ్డిగారి ఇంటి ఆవరణలో ఉన్న నింబ వృక్షం కింద సముచితాసనంపై సిద్ధయ్య గారిని ఆసీనులను గావించారు. అప్పుడు రెడ్డిగారు శుచి అయి వచ్చి సిద్ధయ్య గారికి పాదపూజ చేసి, స్వామి, తమరెవరో కానీ మా పాలిట భగవంతుని వలె వచ్చారు. నాకు ప్రాణభిక్ష పెట్టారు. నా కుటుంబాన్ని ఆదుకున్నారు. మీరెవరు? మీకు ఏమిచ్చి మా రుణం తీర్చుకోగలం అని చేతులు జోడించి ప్రార్థించాడు. సిద్ధయ్య గారు మందహాసం చేసి, నాయనలారా, ఇదంతా మా గురుదేవులైన శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి కరుణాకటాక్షమే కానీ మా ప్రతిభ కాదు. మాది సమీపంలోని ముడుమాల గ్రామము. జన్మరీత్యా మేము మహమ్మదీయులం, సిద్ధయ్య నామధేయులం. 16 ఏండ్ల వయస్సులోనే మేము శ్రీ వీరబ్రహ్మం గారి పాదాలను ఆశ్రయించి జ్ఞానభిక్ష పొందాము. శ్రీవారు సమాధి పొందిన తదుపరి వారి ఆదేశానుసారం వారు రచించిన కాలజ్ఞానమును భక్తజనులకు బోధిస్తున్నాము. ఆ సంచారంలో భాగంగానే మిమ్మల్ని కలిశాము. మా గురుదేవుల కటాక్షంతో మీకు ప్రాణదానం చేశాం అని పలికారు. అంతటా ఆ ఊరి వారందరూ ఎంతో సంతోషించి, అయ్యా, శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి గురించి, వారి కాలజ్ఞానం గురించి మేమెంతగానో విని ఉన్నాం. మీ గురించి కూడా విన్నాం. శ్రీ బ్రహ్మం గారి ప్రియ శిష్యులైన మీరు మా సమీప గ్రామంలో ఉన్నారన్న సంగతి తెలుసుకోలేకపోయాం. మా అదృష్టం కొద్దీ నేడు మీరు మా గ్రామాన్ని సందర్శించారు. మీ దర్శన భాగ్యంతో మమ్మల్ని అనుగ్రహించారు. అట్టే శ్రీ వీరబ్రహ్మం గారి కాలజ్ఞానాన్ని కూడా మాకు బోధించి మమ్మల్ని కృతార్థులను చేయండి అని ప్రార్థించాడు. ఆ గ్రామస్తుల ప్రార్థనకు ఎంతగానో ఆనందించిన సిద్ధయ్య గారు ఆ నింబ వృక్షం వద్దనే వారికి కాలజ్ఞానమును బోధించారు. అంతేకాక మరెన్నో భక్తి, జ్ఞాన, వైరాగ్య విశేషాలను కూడా వివరించారు.
ఆ గ్రామస్తులందరూ ఆ ప్రదేశంలో కూర్చుని ఆ ప్రబోధాలను ఆలకిస్తే గోవిందయ్య అనే వ్యక్తి మాత్రం సిద్ధయ్య గారి మీదనే నిశ్చలంగా దృష్టి నిలిపి నిల్చునే వారిని చూడసాగారు. అది గమనించిన సిద్ధయ్య గారు అతడిని తమ చెంతకు పిలిచి, నాయన, అందరూ కూర్చొని మా ఉపదేశాలను ఆలకిస్తుంటే నీవు మాత్రం నిల్చునే ఉన్నావేం అని అడిగారు. గోవిందయ్య చేతులెత్తి నమస్కరించపోయి సంశయంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకొని, స్వామి, మీ రూపము, మీ ఉపదేశము, మీ దర్శనము నన్ను మంత్రముగ్ధుణ్ణి చేశాయి. మిమ్మల్ని చూసిన క్షణం నుండి నా మనసులో లేదు కానీ అని అర్థోక్తిలో ఆగిపోయాడు. సిద్ధయ్య గారు క్షణం ఆలోచించి మందహాసం చేసి, నాయన, నీ సమస్య, సందేహం మాకు అర్థమయ్యాయి. వాటిని తప్పక తీరుస్తాం. నీ భవిష్యత్తు నీకు తెలియజేస్తాం. ముడుమాలలోని మా మఠానికి రా అని చెప్పారు. అనంతరం సిద్ధయ్య గారు ముడుమాలకి ప్రయాణం కాగా గోవిందయ్య కూడా వారిని అనుసరించాడు. అనతి కాలంలో వారు ముడుమాలలోని మఠానికి చేరుకున్నారు. సిద్ధయ్య గారు మఠంలోకి అడుగుపెట్టారు. కానీ గోవిందయ్య ఆ సింహద్వారాన్ని దాటి లోపలికి అడుగుపెట్టలేకపోయారు. గోవిందయ్య సంశయాన్ని గ్రహించిన సిద్ధయ్య గారు మందహాసము చేసి, నాయనా, నీవు పుట్టుకతో బ్రాహ్మణుడవు, మేము మహమ్మదీయులం. నీకు మా వద్ద ఉపదేశము పొందవలనన్న కోరిక కలిగింది. కానీ మన మధ్య గల కులం అనే గోడ నీలో సందేహాన్ని కలిగిస్తుంది. నిజమే, నీ వంటి అగ్రకులస్థునికి మా వంటివాడు గురుబోధ చేస్తే లోకానికి సమ్మతం కాదు. ఈ భావంతోటే కదా నీవు మాకు నమస్కరించాలనిపించినా కూడా మధ్యలోనే ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నావు. కనుక నీ మనస్సు చెప్పినట్లు నీవు నీ కులస్థులైన గురువును చూసుకొని వారి వద్ద ఉపదేశాన్ని పొందు అని చెప్పారు. ఆ మాటలకు తల్లడిల్లిపోయిన గోవిందయ్య చప్పున సిద్ధయ్య గారి పాదాల ముందు మోకరిల్లి, స్వామి, నన్ను మన్నించండి. మీరే నాకు గురువులని నా మనస్సు పదే పదే హెచ్చరిస్తున్నా కులమనే అడ్డుతెర ఇప్పటిదాకా నన్ను పీడించింది. ఆ అడ్డుగోడని మీ ఉపదేశంతో కూల్చేశాను. కులము కన్నా గుణము గొప్పదని గుర్తించాను. నన్ను దయతో మీ శిష్యునిగా స్వీకరించండి. నాకు బ్రహ్మోపదేశాన్ని అనుగ్రహించండి అని ప్రార్థించాడు. సిద్ధయ్య గారు అతడి భుజాన్ని తట్టి, గోవిందయ్య, ఇప్పుడు నీ మనస్సు నిర్మలమైంది. నీవు మున్ముందు మహాత్ముడవై వర్ధిల్లనున్నావు. నిన్ను మా శిష్యునిగా స్వీకరిస్తున్నాము అని చెప్పి అతడిని లేపి తమ వెంట తమ పూజామందిరంలోకి తీసుకువెళ్లారు. ఆ పూజామందిరంలో పీఠంపై ప్రతిష్ఠించి ఉన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి పాదుకలకు గోవిందయ్య చేత పూజలు చేయించారు సిద్ధయ్య గారు. అనంతరం అతనికి పంచాక్షరి సహిత అష్టాక్షరి దివ్య మంత్రద్వయ బీజ సంపుటమైన ఓం హ్రీం క్లీం శ్రీం నమశివాయ శ్రీ వీరనారాయణాయ నమః అను తారక మంత్రమును ఉపదేశించి, నాయనా గోవిందయ్య, ఈ మంత్రద్వయ బీజ సంపుటి నిన్ను ఉద్ధరించి జీవన్ముక్తిని చేయగల తారక మంత్రము. దీనిని నిరంతరము ఏకాగ్రచిత్తుడవై జపించి తరించుమని బోధించారు. అనంతరం గోవిందయ్యకు సాంఖ్య తారక ఆ మనస్కులము సైతము బోధించి అతడిని మహాత్మునిగా గావించారు. అనంతరం గోవిందయ్య పలుగురాళ్లపల్లె చేరుకుని అక్కడ మఠము ఏర్పరచుకుని భక్తులకు సాంఖ్య తారక అమనస్క యోగాలను ఉపదేశిస్తూ శ్రీ వీరబ్రహ్మం గారి కాలజ్ఞానమును బోధిస్తూ మహాత్ముడన్న కీర్తి ప్రతిష్టలను గాంచి కొంతకాలం తరువాత సమాధియందు ప్రవేశించాడు. నాటి నుంచి నేటి వరకు పలుగురాళ్లపల్లెలో గల మఠంలో గోవిందయ్య గారికి నిత్య ధూప దీప నైవేద్యాలు నిత్యమూ జరుగుతున్నాయి. ఆ విధంగా సామాన్యుడైన గోవిందయ్యను అసామాన్యునిగా తీర్చిదిద్దిన సిద్ధయ్య గారి కీర్తి ప్రతిష్టలు వాడవాడలా వ్యాపించాయి. ఇది శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర 40వ రోజు పారాయణం సంపూర్ణం.